వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. కొత్తగా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు, ఆల్రెడీ ఫ్యాట్ డైట్స్ ట్రై చేసి ఇక అవ్వట్లేదు అని చెప్పేసి గివ్ అప్ చేసిన వాళ్ళకి ఒక అమేజింగ్ డైట్ ప్లాన్, అదే ఫిట్ అండ్ సిక్స్ హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు స్టార్ట్ చేశారు. సో దీని ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అండ్ ఎలా మనము ఇంప్లిమెంట్ చేయాలి? ఫిట్ అండ్ సిక్స్ అంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఫుడ్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయ్యి స్లీప్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, లేదంటే బయాలజికల్ క్లాక్ కానీ ప్రతిదీ కూడా దీంట్లో మ్యాటర్ అవుతుంది. సో వెయిట్ లాస్ అప్పుడు ఎలా ఉండాలి, అలాగే వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. దాంతో పాటు ఇంకా అమేజింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉండబోతున్నాయి. లెట్స్ డిస్కస్. హలో సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అప్పుడు ఎలా ఉండాలి అండ్ వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు కూడా జర్నీ కంప్లీట్ గా ఎలా ఉండాలి? నాట్ జస్ట్ ఫుడ్, ప్రతి విషయంలో కూడా మనము ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ డైట్ ప్లాన్ గురించి మీరు నిన్న చెప్పడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనం స్లీప్ గురించి కానీ, ఎక్సర్సైజ్ కానీ, దెన్ ఆఫ్టర్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, సో దాంతో కంటిన్యూ చేద్దామా? డెఫినెట్గా అండి. ఫస్ట్ ఏంటంటే మనము చాలామంది వెయిట్ లాస్ కోచెస్, వెయిట్ లాస్ గురూస్ని చూసింటాం. వీళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు వెయిట్ లాస్ కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్తే రేపటి నుంచి నువ్వు కార్బోహైడ్రేట్ మానేసేయి, రైట్. లేకపోతే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నువ్వు పొద్దున ఇది తిను, మధ్యాహ్నం ఇది తిను, రాత్రి ఇది తిను, అంటే నీ జీవితాంతం ఇదే తిను, లేకపోతే నువ్వు రేపటి నుంచి కొబ్బరి నూనె తాగు, లేకపోతే వేరేవన్నీ మానేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకో. కొంతమంది ఏంటంటే నేను మీకు బాక్సులు పంపిస్తాను, పొద్దున అదే తిను, మధ్యాహ్నం అదే తిను, రాత్రి అదే తిను. సో ఇట్లా ఏంటంటే వీళ్ళకు అవగాహన లేకుండా కొంచెం కూడా, మనకు మెడికల్ ఫీల్డ్ అంటే ఏముంటుంది, బేసిక్ అనాటమీ అంటే మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫిజియాలజీ బాడీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, బయోకెమిస్ట్రీ బాడీలో కెమికల్స్ ఎలా పనిచేస్తాయి, ప్యాథాలజీ, ఫిజియాలజీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏం తెలియకుండా వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా డైట్ ప్లాన్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. బట్ మన వెయిట్ లాస్ జర్నీ అనేది డైరెక్ట్ ప్లాన్ కాదనమాట. వెయిట్ లాస్ జర్నీ ఏంటంటే మనకు డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి. మనం మేజర్ కేటగిరీస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ వెయిట్ లాస్ మన వెయిట్ జర్నీ అనుకోండి, 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి వెయిట్ లాస్, ఒకటి ఇంకోటి ఏంటంటే వెయిట్ మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 100 kgs ఉన్నారు, 100 kgs నుంచి 60 kgsకి రావడం అనేది వెయిట్ లాస్ ఫేజ్, రైట్. ఈ 60 kgsని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయడం అనేది వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ అనమాట. రైట్. ఈ వెయిట్ లాస్లో మళ్ళీ సింగిల్ ఫేజ్ కాదు, 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అంటాము, ఒకటేమో క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్లో 2 లెగ్స్ ఉన్నాయనుకుంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఒకటే లెగ్ ముందు పెడతాం, 2 లెగ్స్ మనము క్యాలరీ రిస్ట్రిక్షన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఒకటేసారి పెట్టామన్నమాట. ఒక లెగ్ ముందు పెట్టాలి, ఆ లెగ్ బాగా గ్రౌండ్ అయిన తర్వాత నెక్స్ట్ లెగ్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లెగ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేసిన తర్వాతనే క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయాలి. దీన్ని మనం ఎలా చెప్పాలంటే రేపటి నుంచి కార్బోహైడ్రేట్ మానేసాయి, లేకపోతే కార్బోహైడ్రేట్ తగ్గించు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మన బాడీకి 2 మెటబాలిజమ్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాట్ని మెటబలైజ్ చేసుకునేది, ఫ్యాట్ని ఎనర్జీగా యూజ్ చేసుకోవడము, ఇంకోటి కార్బోహైడ్రేట్ని ఎనర్జీగా యూజ్ చేసుకోవడం. మనం పుట్టినప్పటి నుంచి ఏం చేస్తామంటే తల్లిదండ్రుల నుంచి మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, గోరు ముద్దలు చిన్నప్పుడు పెడతారు కదా, మొత్తం ఇంత అన్నం వేసి దాంట్లో నెయ్యి వేసి పప్పు వేసి పెడతారు, మొత్తం కార్బోహైడ్రేట్లే. మళ్ళీ తేనె, బెల్లము, చక్కెర ఇవన్నీ పెడతాం, అంతా కార్బోహైడ్రేట్. దీనివల్ల ఏమవుందంటే మన బాడీ అనేది ఫ్యాట్ని యూజ్ చేసుకోవడం మర్చిపోయింది. ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది తప్పితే ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకోవట్లేదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. మనం ఒక టిపికల్ మనిషిని తీసుకున్నప్పుడు, ఒక ఒబేస్గా ఉన్న మనిషిని, వాడికి ఫుడ్ కన్నా ఒక 3 నెలలు జీరో ఫుడ్ ఇచ్చినా కూడా బతకగలుగుతాడు. అంత ఎనర్జీ ఆల్రెడీ వాడి బాడీలో ఉంది, కానీ దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. ఇన్సులిన్ ఉన్నా కూడా, ఇన్సులిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది బర్న్ కావట్లేదు, ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉంటుంది, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. వాళ్ళు చెప్పేది కరెక్టే. ఏంటి, మనము తినేదానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అవుతాం, తినేది ఖర్చు పెట్టేది ఎక్కువ ఈక్వల్గా ఉంటే వెయిట్ మెయింటైన్ అవుతాం, తినడం తక్కువ ఉండి ఖర్చు పెట్టడం ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అవుతాం, రైట్. సో ఇది కరెక్టే. బట్ ఈ స్టేజ్కి రావాలి అంటే ఫస్ట్ మీరు మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. దాన్ని ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అంటాం అన్నమాట. సో మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అప్పుడు చేయాల్సిన పనులు వేరే. ఒక్కసారి మీ బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ బాడీ ఫ్యాట్ని యూజ్ చేసుకొని ఎనర్జీ తయారు చేస్తున్నారు, అప్పుడు తినాల్సినవి, అప్పుడు చేయాల్సిన పనులు వేరే. మెయింటెనెన్స్ మీకు కావాల్సిన వెయిట్ చేసినారు, అప్పుడు చేయాల్సిన పనులు వేరే. సో మనం లాస్ట్ దాంట్లో ఏం డిస్కస్ చేసామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫస్ట్ స్టెప్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవడం. డైట్ అనేది మేజర్ థింగ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవడానికి ఎటువంటి డైట్ తీసుకోవాలి, అదేవిధంగా
ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయింది అంటే మీ బాడీ ఫ్యాట్ని మీరు యూజ్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు క్యాలరీ రిస్ట్రిక్షన్లోకి రావాలి అంటే క్యాలరీస్ తగ్గించాలి. ఓకే. క్యాలరీస్ తగ్గించిన తర్వాత మీరు వెయిట్కి వస్తారనమాట. మీకు కావాల్సిన వెయిట్కి వస్తారు. ఆ తర్వాత వెయిట్ మెయింటెనెన్స్లో సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్లో తినాల్సిన ఫుడ్ వేరే, అదేవిధంగా క్యాలరీ రిస్ట్రిక్ట్ చేసేటప్పుడు తినాల్సిన ఫుడ్ వేరే, అదేవిధంగా వెయిట్ మెయింటైన్ చేసేటప్పుడు తినాల్సిన ఫుడ్ వేరే. ఓకే. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మనము మన బాడీని ట్రైన్ చేస్తున్నాము టు లూజ్ Yeah. ఫ్యాట్ అండ్ కైండ్ ఆఫ్ ఒక మ్యానిపులేషన్ లాగా ఇది Right. అయ్యే వరకు. ఓకే. అంటే సడన్గా చేయకుండా సడన్గా చేస్తే ఏమవుతుందంటే ఓకే. మీరు బయట నుంచి క్యాలరీస్ తీసుకోవట్లేదు, రైట్? కార్బోహైడ్రేట్ తీసుకోవట్లేదు, మీ బాడీ ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకోవట్లేదు, Correct. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే హెడేక్, నాజియా, వామిటింగ్ సెన్సేషన్ రావడము, గుండె దడ రావడము, అంత ప్యానిక్ రావడము, సో ట్రెమర్స్ రావడము, స్ట్రెస్ పెరిగిపోవడము. దీనివల్ల ఏంటంటే ఇంకా నాకు వెయిట్ లాస్ పని చేయట్లేదని వదిలేసి వెళ్ళిపోతారు. మొన్న ఒక ఫేమస్ సో కాల్డ్ డైటీషియన్ గురు వీడియో కూడా చూసామన్నమాట. ఆమె క్లయింట్ ఒక ఆమె రేపటి నుంచి వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంది, రేపటి నుంచి ఈ ఫుడ్ మానేయి అని చెప్పింది. ఈమె మానేసిన వెంటనే ఏమైంది, ఆమెకి బాడీలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, బాడీలో ఉన్న ఫ్యాట్ ఎనర్జీగా మారట్లేదు, బయట నుంచి క్యాలరీస్ తీసుకోవట్లేదు, ఆమెకు బాగా హెడేక్, వామిటింగ్, గిడ్డినెస్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ ఆమె బట్ అసలు ఎట్లా చేస్తారు? ఇది వెరీ బేసిక్ కదా, అంటే అంత సడన్ గా షిఫ్ట్ అయిపోవడం అనేది. ఆ తప్పు చేయడం వల్ల ఏమైందంటే ఆ పేషెంట్ ఆ స్టేజ్లోకి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే స్టేజ్లోకి వెళ్ళింది. సో మనం ఏం చేయాలి ఈ వీడియోలో అంటే ఫస్ట్ ఆ డైట్ వీడియో చూడండి, ఆ డైట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఓకే. ఈ వీడియోలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 ఫేజెస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలా నిద్ర అనేది ఎలా ఉండాలి, అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేది ఎలా ఉండాలి, ఈ 3 ఫేజెస్లో ఏమేమి ఎక్సర్సైజెస్, కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే ఫ్యాట్ బర్న్ అవుతుంది, కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే గ్లూకోజ్ బర్న్ అవుతుంది అనమాట. గ్లూకోజ్ బర్న్ అయినప్పుడు ఏమవుతుంది, అట్లా మనము ఈ 3 ఫేజెస్లో నిద్ర ఎలా ఉండాలి, ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, దాంతోపాటు స్ట్రెస్ ఎలా మెయింటైన్ చేయాలి, అడిక్షన్స్ ఏమైనా ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి ఎలా చేయాలి, కోల్డ్ హీట్ ఎక్స్పోజర్ అది ఎలా మెయింటైన్ చేయాలి, అదేవిధంగా మనము సప్లిమెంట్స్ ఏం తీసుకోవాలి, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలి, అదేవిధంగా క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలి, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలని, సో ఫేజ్ వైజ్ ఈచ్ ఫేజ్లో మనము ఎలా ఇవి మాడిఫై చేయాలని తెలుసుకుందాం. ఓకే, రైట్ సార్. సో కమింగ్ టు స్లీప్, సో స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అండ్ 2-3 డేస్ కొంచెం స్లీప్ అటు ఇటు అయిపోయినా మొత్తం మైండ్ డిస్టర్బ్ అవుతుంది, బాడీ డిస్టర్బ్ అవుతుంది. సో మన వెయిట్ లాస్ జర్నీలో స్లీప్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ రిక్వైర్డ్ అసలు? సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్లీప్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి మంచి నిద్ర, బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోనియాలి. అడల్ట్ అయితే 7 to 9 అవర్స్ అనేది కంపల్సరీ డీప్ స్లీప్ అనేది అవసరం అన్నమాట. సో మనకు 2 ఫేజెస్, మెయిన్ ఫేజెస్ చెప్పుకున్నాం, వెయిట్ లాస్ ఫేజ్, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్. వెయిట్ లాస్లో మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్, క్యాలరీ రిస్ట్రిక్షన్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ టైంలో, క్యాలరీ రిస్ట్రిక్షన్ టైంలో మీరు ఏంటంటే అది వెయిట్ లాస్ జర్నీ. ఆ జర్నీలో మీరు ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే సేమ్ టైం నిద్రపోవడం, అదేవిధంగా 7 to 9 అవర్స్ డీప్ స్లీప్లో ఉండడం ఎవ్రీడే. వారానికి 100 రోజులు ఉంటే 100 రోజులు ట్రై చేయడానికి మెయింటైన్ చేయండి. ఓకే, మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్లో కానీ వెయిట్ లాస్లో ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే క్విక్గా వెయిట్ లాస్ అనేది ఉంటుందన్నమాట. బట్ వెయిట్ మెయింటెనెన్స్కి వచ్చారనుకోండి, సో మీకు కావాల్సిన వెయిట్ 100 kgs ఉన్నారు, 100 kgs నుంచి 60 kgs వరకు కొంచెం నిగ్రహంగా ఉన్నారు, ఒక 100 రోజులు పట్టిందో 3 months పట్టింది, మినిమం 3 months అయితే పడుతుంది. 3 monthsలో మ్యాక్సిమం 4 monthsలో మీరు కన్నా మెయింటైన్ చేస్తే, కరెక్ట్ స్లీప్ మెయింటైన్ చేస్తే ఈజీగా 100 నుంచి 60 kgsకి వచ్చారు. ఇప్పుడు మెయింటెనెన్స్లో స్లీప్ ఎలా ఉండాలి అంటే అవుట్ ఆఫ్ 100 days 80 days బాగా నిద్రపోండి, ఒక 20 days ఎంజాయ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 kgs ఉన్నారు, 100 kgs నుంచి 60 kgs వచ్చేటప్పటికి ఎవ్రీడే కరెక్ట్ టైం నిద్రపోయినారు, ఎవ్రీడే 7 to 9 అవర్స్ నిద్రపోయినారు. ఇప్పుడు వెయిట్ మెయింటెనెన్స్కి వచ్చారు, వెయిట్ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో వారానికి 1 రోజు 2 రోజులు ఎంజాయ్ చేయండి. మీరు నెట్ఫ్లిక్స్ చూస్తారా నైట్, లేకపోతే సెకండ్ షో పోతారా, హైదరాబాద్లో అన్ని సెకండ్ 11 o'clock స్టార్ట్ అవుతుంది, 11 to 3 చేయండి. సో వారానికి 2 రోజులు సాటర్డే సండే ఎంజాయ్ చేయండి. సో మిగిలిన 5 days ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండాలి. మనం 100 రోజులు కన్నా తీసుకుంటే 100 రోజుల్లో 80 days స్ట్రిక్ట్గా ఉండండి, ఒక 20 days ఎంజాయ్ చేయండి అనమాట. ఆ విధంగా ప్లాన్ ఉండాలి. సో ఆ విధంగా ప్లాన్ ఉంటే ఏంటంటే అట్లీస్ట్ 80% ఆఫ్ ది డేస్ మనకు లైఫ్ లాంగ్ కన్నా మంచి నిద్ర మెయింటైన్ చేస్తే
దట్ ఈస్ వెరీ హెల్దీ అనమాట నిద్రకు వచ్చేటప్పటికి. ఓకే. ఓకే. బట్ ఒక్కోసారి నిద్ర కొంచెం ఎక్కువైతే ఫేస్‌లో పఫీనెస్ అనేది నెక్స్ట్ డే మార్నింగే తెలిసిపోతుంది. బట్ అదే మనము ఓవరాల్ బాడీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందసలు? మనము నార్మల్‌గా ఉన్నప్పుడు అట్‌లీస్ట్ 80% ఆఫ్ ది డేస్ మనం కరెక్ట్‌గా నిద్రపోయి 20% ఆఫ్ ది డేస్ ఎంజాయ్ చేసినా ఏమి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఓకే. ఎప్పుడైతే ఇది రివర్స్ అవుతుందో, హ్మ్. ఒక 20 డేస్ సరిగా నిద్రపోయి 80 డేస్ సరిగా నిద్రపోరు అప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. మనకు మ్యాట్ వాకర్ అని ఒక స్లీప్ సైంటిస్ట్ ఉంటారు. ఈజీ హ్మ్. కొట్టి చూడాలి. సో ప్రపంచంలో ఎవరైనా టాప్ సైంటిస్ట్ స్లీప్ పైన రీసెర్చ్ చేశారంటే మ్యాట్ వాకర్, ప్రొఫెసర్ మ్యాట్ వాకర్ సైంటిస్ట్ ఆయన. ఆయన ఏం చెప్తారంటే సింపుల్‌గా ఒకటే చెప్తారు. నువ్వు కరెక్ట్‌గా నిద్రపోతే నీ ఏజ్ 30 ఉంటే నీ బాడీ 20 ఇయర్స్ పిల్లవాడిలాగా ఉంటది. ఓకే. అట్లా పనిచేస్తది. అట్లా పనిచేస్తది. మీ హార్మోన్స్ గానీ ఏ సిస్టమ్ అయినా ఓకే. రెస్పిరేటరీ సిస్టమ్ గానీ, నర్వస్ సిస్టమ్ గానీ, రీప్రొడక్టివ్ సిస్టమ్ గానీ, ఇమ్యూనిటీ గానీ ఏదన్నా కూడా 20 ఇయర్స్ యంగ్ వాడికి ఎలా ఉంటుందో అలా పనిచేస్తది. నిద్ర సరిగా లేకపోతే నీకు 30 ఇయర్స్ అయితే 50 ఇయర్స్ వాడి బాడీ ఎలా ఉంటుందో అలా పనిచేస్తది. అంటే ఓకే. నీ హార్మోన్స్ గానీ, సెక్షువల్ హార్మోన్స్ గానీ అన్నీ విల్ గో ఫర్ ఎ టాస్. సో మీరు ఏజ్ రివర్స్ చేయాలి, యంగ్‌గా ఉండాలి అంటే ఏంటంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర ఏ ఏ బాడీ పార్ట్ అన్నా తీసుకోండి. ఒక చిన్న ఆర్గానెల్లే నుంచి, ఒక సెల్ నుంచి, ఒక టిష్యూ నుంచి, ఒక ఆర్గాన్ నుంచి, ఒక ఆర్గాన్ సిస్టమ్ నుంచి హోల్ హ్యూమన్ బాడీ పైన ప్రతి ఒక్క దానిపైన స్లీప్ అనేది ఉంటుంది. మీరు కరెక్ట్‌గా నిద్రపోతే పాజిటివ్‌గా ఉంటుంది. హ్మ్. మీరు సరిగ్గా నిద్రపోతే నెగెటివ్‌గా ఎఫెక్ట్ చేస్తుందనమాట. సో నిద్ర అనేది అంత ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వెయిట్ లాస్‌లో ఫస్ట్ 2 ఫేజెస్‌లో ఉన్నప్పుడు. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్‌లో గానీ, క్యాలరీ రిస్ట్రిక్షన్‌లో ఉన్నప్పుడు గానీ స్ట్రిక్ట్‌గా నిద్ర మెయింటైన్ చేయండి. బట్ డెఫినెట్‌గా మీరు కావాల్సిన వెయిట్ వచ్చిన తర్వాత 20% ఆఫ్ ది డేస్ ఎంజాయ్ చేయండి. సో ఒక 80% స్ట్రిక్ట్‌గా ఉంటే లైఫ్ లాంగ్ యూ విల్ బి హెల్తీ అనమాట. ఓకే. అదే వెయిట్ మెయింటైన్ చేస్తారు. సో మీరన్నట్టుగా క్యాలరీ రెస్ట్రిక్షన్‌లో ఉన్నప్పుడు గాని, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో ఉన్నప్పుడు గాని, ఎక్సర్‌సైజ్ కొంతమంది స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. బట్ అగైన్ మళ్ళీ జాన్ ఫస్ట్ వస్తుందంటే కొత్త సబ్స్క్రిప్షన్‌లు, కొత్త మెంబర్‌షిప్ స్టార్ట్ అయిపోతాయి. కొంతమంది కార్డియో ప్రిఫర్ చేస్తారు. కొంతమంది 10K స్టెప్స్ అనేది చాలా రిలీజియస్‌గా ఫాలో అవుతూ ఉంటారు. బట్ అది కూడా ఎఫెక్టివ్‌గా ఉంటదా? లేదంటే ఏది చేయాలి, ఏది చేయొద్దు అనేది ఇక్కడ కూడా చాలా పెద్ద కన్‌ఫ్యూజన్. ఆర్ మిక్స్ ఆఫ్ బోత్ చేయాలన్నా కూడా ఎలా చేయాలి అనేసి. ఇది ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఎక్సర్సైజ్ నుంచి 9 అడాప్టేషన్స్ అంటామనమాట. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకొచ్చే లాభాలు 9 రకాలు. ఒకటి స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడతాడు. ఆడేటప్పుడంతా దాని స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటాడు. అంటే షాట్స్ కరెక్ట్ కొట్టడం. ఫస్ట్‌ది వచ్చి స్కిల్ అంటాం. సెకండ్‌ది వచ్చి స్ట్రెంగ్త్ అంటే బలం. థర్డ్‌ది వచ్చి స్పీడ్ అంటే ఎంత ఫాస్ట్‌గా పంచ్ చేస్తున్నాడు, ఎంత ఫాస్ట్‌గా పరిగెత్తిపోతున్నాడు. అది థర్డ్ అడాప్టేషన్ అనమాట. ఫోర్త్ అడాప్టేషన్ వచ్చి పవర్ అంటాం. పవర్ అంటే ఏంటంటే స్పీడు, స్ట్రెంగ్త్ 2 కలిపితే పవర్ అంటాం అనమాట. ఇది ఫోర్త్ అడాప్టేషన్. ఫిఫ్త్ అడాప్టేషన్ వచ్చి లోకల్ ఎండ్యూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్ చేస్తున్నారు, పుల్అప్స్ చేస్తున్నారు, పర్టికులర్ మజిల్ పైన వర్క్ చేస్తున్నారు. దాన్ని ఏమంటామంటే లోకల్ ఎండ్యూరెన్స్ అంటామనమాట. తర్వాత గ్లోబల్ ఎండ్యూరెన్స్. గ్లోబల్ ఎండ్యూరెన్స్‌లోకి వచ్చేటప్పటికి మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే హిట్ అంటామంట. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. అంటే వితిన్ 1 మినిట్ మీరు మాక్సిమం వర్క్ చేయడం. మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే 4-5 మినిట్స్ లేకపోతే 8 మినిట్స్ వరకు విగరస్ ఎక్సర్సైజ్ చేయడం. లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే మనము కొన్ని కిలోమీటర్లు నడవడం. 10 కిలోమీటర్లు లేకపోతే గంటలు గంటలు నడవడం అనే అడాప్టేషన్‌ని లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. ఓకే. ఫైనల్‌గా వచ్చి హైపర్ట్రోఫీ. హైపర్ట్రోఫీ అంటే మజిల్స్ పెంచడం. సో మనకు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ఉన్నారు. వీళ్ళలాగా మజిల్స్ పెంచడం అనేది 9థ్ అడాప్టేషన్ అనమాట. ఓకే. ఇలా 9 అడాప్టేషన్స్ మనకున్నాయి. రైట్? దీంట్లో కొన్ని అడాప్టేషన్‌కి ట్రై చేస్తే ఏమవుతుందంటే ఫ్యాట్ కరుగుతుంది. కొన్ని అడాప్టేషన్‌కి గ్లూకోజ్ యూజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాట్ కాకుండా గ్లూకోజ్ ఖర్చు అయ్యే ఎక్సర్సైజెస్ చేశారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ అయిపోతుంది. ఓకే. బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ అయిపోయిన వెంటనే మీకు ఎక్సర్సైజ్ అయిన వెంటనే ఏమనిపిస్తుందంటే మీ బాడీలో గ్లూకోజ్ అయిపోయింది. కార్బోహైడ్రేట్ క్రేవింగ్ వస్తుంది. బయట నుంచి మన గ్లూకోజ్ అనేది బాడీలో స్టోర్ అయి ఉండదు. చాలా లిమిటెడ్ అమౌంట్‌లో స్టోర్ అయి ఉంటుంది. సో ఒక్కసారి మీరు గ్లూకోజ్ బర్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే వెంటనే క్రేవింగ్స్ వస్తాయి కార్బోహైడ్రేట్. మీరు ఏం చేస్తారు? కార్బోహైడ్రేట్ డంప్ చేస్తారు. ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఫ్యాట్ బర్న్ ఆగిపోతుంది అన్నమాట. ఓకే. సో మీరు ఫ్యాట్ లాస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటంటే ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్.
ఈ ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్ని మనం ఏమంటామంటే లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం. లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ లేకపోతే జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ అంటాం. ఓకే. ఈ లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ కానీ జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ కానీ చేస్తే ఏమవుతుందంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఫ్యాట్ బర్న్ అవుతుంది కాబట్టి మీ బాడీలో గ్లూకోజ్ అట్లనే ఉంటుంది, మీకు క్రేవింగ్స్ అనేవి ఉండవన్నమాట. జోన్ 2 ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, సింపుల్. సో మ్యాక్సిమం స్పీడ్తో వాకింగ్ చేయడం. మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ముక్కుతో గాలి పీల్చుకోవాలి, ముక్కుతో గాలి వదలాలి. ఎప్పుడైతే విగరస్ ఎక్సర్సైజ్ చేసి గ్యాస్ప్ చేస్తామో, నోరు తెరిచి మనకు ఆక్సిజన్ సరిపోక ఎప్పుడైతే నోరు తెరిచి గాలి పీల్చుకుంటాం ఏంటంటే అప్పుడు ఫ్యాట్ ఈజ్ నాట్ ద సబ్స్ట్రేట్ ఫర్ ఎనర్జీ. అప్పుడు ఏంటంటే కార్బోహైడ్రేట్ అనేది ఎనర్జీకి సబ్స్ట్రేట్గా మారుతుంది. అంటే మీరు కార్బోహైడ్రేట్ బర్నింగ్ మోడ్లోకి వెళ్తారు. జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే సో ముక్కుతోనే గాలి పీల్చుకొని ముక్కుతోనే గాలి వదిలే ఇంటెన్సిటీని మనము జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ అంటాం. అది చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది, కార్బోహైడ్రేట్ బర్న్ కాదు. ఇవి కాకుండా ఏది చేసినా, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ కానీ, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ కానీ, లోకల్ ఎండ్యూరెన్స్లు కానీ, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ బర్న్ అవుతుంది. ఓకే. ఈ ఎక్సర్సైజ్లన్నీ చెడ్డవి కాదు, చాలా మంచివి. అన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకూడదు. బట్ డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కానీ, క్యాలరీ రిస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు కానీ ఓన్లీ జోన్ 2 మాత్రమే చేయండి. ఓకే. ఒక్కసారి మీకు కావాల్సిన వెయిట్ వచ్చిన తర్వాత అన్నీ చేయొచ్చు. ఎన్ని వెరైటీస్ చేస్తే అంత హెల్తీగా ఉంటారనమాట. సో ఎక్సర్సైజ్ అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్. బట్ వెయిట్ లాస్కి అనేది ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజెసే చేయండి. సో యూ విల్ నాట్ ఫీల్ హంగర్. సో కార్బోహైడ్రేట్ బర్న్ కాకుండా ఫ్యాట్నే బర్న్ చేసుకొని, అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్నే మీరు ఎనర్జీగా యూజ్ చేసుకుంటారు జోన్ 2 చేస్తే. ఇది కాకుండా ఇంకా ఏది చేసినా ప్రాబ్లం ఏమవుతుందంటే క్రేవింగ్స్ వస్తాయి. సో జోన్ 2 ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్, క్యాలరీ రిస్ట్రిక్షన్ టైంలో. బట్ డెఫినెట్గా మీరు కావాల్సిన వెయిట్ వచ్చినప్పుడు అన్ని ఎక్సర్సైజెస్ మీకు ఎలా కావాలంటే అలా చేయడం మంచిది. ఓకే. సో కమింగ్ టు స్ట్రెస్, అది వర్క్ స్ట్రెస్ కానీ, చదువుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆ స్ట్రెస్ కానీ, ఆర్ఎల్స్ ఇప్పుడు వెయిట్ పెరుగుతున్నామంటే అదొక స్ట్రెస్, కావాల్సిన ఫుడ్ తినలేకపోతున్నామన్న స్ట్రెస్, ఏదైనా ఏదో ఒక రిలేటెడ్ మన డీప్ ఇన్సైడ్ ఆ స్ట్రెస్ అనేది ఉంది కదా, సో దాన్ని ఎలా తగ్గించుకోవాలి అండ్ ఈ టైంలో ఎలా మెయింటైన్ చేసుకోవాలి? మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి అడ్రినలిన్ అంటాము, ఒకటి కార్టిజాల్ అంటాం అనమాట. సో ఈ మనకు స్ట్రెస్ వచ్చింది, ఒక్కసారి స్ట్రెస్ వచ్చినప్పుడు మన బాడీలో అడ్రినలిన్, కార్టిజాల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. అడ్రినలిన్, కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఎస్పెషల్లీ క్రానిక్ స్ట్రెస్లో కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ ఏం చేస్తుంది, మన బ్లడ్లోకి వచ్చిన వెంటనే ఏమవుతుందంటే మన మజిల్ని బ్రేక్ డౌన్ చేసి మజిల్ నుంచి గ్లూకోజ్ తయారు చేస్తుంది. ఓకే, రైట్. ఈ గ్లూకోజ్ ఒక్కసారి మజిల్ నుంచి బ్లడ్లోకి వచ్చిన గ్లూకోజ్ అంతా ఇది మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి బాడీలో డిపాజిట్, అంటే మజిల్ పోయి ఫ్యాట్ వస్తుంది స్ట్రెస్లో ఉన్నప్పుడు. అంత డేంజరస్ అనమాట స్ట్రెస్. ఓకే. మనం స్ట్రెస్ని అవాయిడ్ చేయగలమా? చేయలేం. బట్ డెఫినెట్గా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్లో ఉన్నప్పుడు, క్యాలరీ రిస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్లో వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోండి. ఒక్కసారి మీ డిజైర్డ్ వెయిట్ వచ్చిన తర్వాత స్ట్రెస్లోకి మీరు 100 kgs ఉన్నారు, స్ట్రెస్ నుంచి దూరంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని స్ట్రెస్ పెట్టేది మీ హస్బెండో, వైఫో, పిల్లలో, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే ఒక 6 నెలలు దూరంగా వెళ్ళిపోండి. రైట్. దూరంగా వెళ్ళిపోయి మీరు 100 kgs నుంచి 60 kgsకి రండి. 60 kgsకి వచ్చిన తర్వాత మీరు స్ట్రెస్లో ఎంటర్ కండి. అప్పుడు స్ట్రెస్ని మెయింటైన్ చేయడం నేర్చుకోండి. మనకు ఫిట్ ఇన్ 6 అని బుక్, ఈ ఫిట్ ఇన్ 6లో మనం ఏం చేస్తామంటే స్ట్రెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, అక్యూట్ స్ట్రెస్లో 3 రకాలు ఉంటాయి. అక్యూట్ స్ట్రెస్, మీడియం స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. సో ఈ అక్యూట్ స్ట్రెస్ అంటే ఏంటి, మీడియం స్ట్రెస్ అంటే ఏంటి, క్రానిక్ స్ట్రెస్ అంటే ఏంటి, మీడియం స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, అక్యూట్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేయాలని క్లియర్గా మనము ఫిట్ ఇన్ 6లో ట్రైనింగ్ ఇస్తాము. సో మీరు 100 kgs ఉన్నారు, స్ట్రెస్ లేని టైంలో 60 kgsకి వచ్చారు, నౌ యూ క్యాన్ కోప్ అప్ విత్ ద స్ట్రెస్ అనమాట. మీరు ఆల్రెడీ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ ట్రైనింగ్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ని ఎదుర్కోవడం కూడా మీకు వస్తుంది అనమాట. అప్పుడు వేరే వాళ్ళకు మీరు స్ట్రెస్ చూపిస్తారు కానీ మీరు స్ట్రెస్ అనమాట. సో అది ఇంపార్టెంట్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు స్ట్రెస్కి దూరంగా ఉండండి. రైట్. మీకు కావాల్సిన వెయిట్ వచ్చేసింది అంటే స్ట్రెస్ని మేనేజ్ చేయడం నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట
రిలేటెడ్ టు స్ట్రెస్. ఓకే. ఓకే. సో కమింగ్ టు అడిక్షన్స్, స్మోకింగ్ గానీ, డ్రింకింగ్ గానీ, ఇంకా ఏదైనా గానీ ఆర్ ఫుడ్ కూడా చాలా అడిక్షన్ కదా! సో కార్బ్స్ తినడం అనేది ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్. ఇట్లా బాడీ క్రేవ్ చేస్తుంటుంది నాకు కావాలి అని చెప్పేసి. లేదంటే షుగరీ ఐటెమ్స్ కానీ. సో వెయిట్ లాస్ అండ్ వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఎలా ఉంటుంది? యాహ్! డెఫినెట్‌గా అండి. సో మనం ఇందాక డైట్ గురించి చెప్పినప్పుడు మన ప్రీవియస్ వీడియోలో మెయిన్‌గా మనం కార్బ్స్ గురించి, ఫ్యాట్స్ గురించే మాట్లాడాము. రైట్. సో డైట్ గురించి అడిక్షన్ ఉన్నప్పుడు ఆ వీడియో బెటర్ అన్నమాట. బట్ డెఫినెట్‌గా వేరే అడిక్షన్స్ ఏముంటాయి? ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ. సో ఇటువంటి ఆల్కహాల్, స్మోకింగ్ కామన్ అన్నమాట. ఓకే. ఇవి కాకుండా కొంతమందికి పాన్ వీడియోలు చూడడము, వీడియో గేమ్స్ ఆడడము, లేకపోతే ఒక అమ్మాయి అంటే అడిక్షన్ ఉండొచ్చు, అబ్బాయి అంటే అడిక్షన్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అన్నమాట. ఈ ఆల్కహాల్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ అ ప్యూర్ క్యాలరీ. సో షుగర్ ఎట్లనో, మనకు ఫ్యాట్ ఎట్లనో, ప్రోటీన్ ఎట్లనో ఇవన్నీ ఎనర్జీగా మారుతాయి కదా, ఇవన్నీ ఎక్సెస్ అయితే ఫ్యాట్గా మారుతాయి. ఓకే. ఆల్కహాల్ కూడా అంతే. ఆల్కహాల్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఆల్కహాల్ ఎప్పుడైతే ఎక్సెస్ కన్జంప్షన్ చేస్తారో ఇదంతా ఫ్యాట్గా మారుతుంది. ఆల్కహాల్ కూడా ఇన్సులిన్ని రైజ్ చేస్తుంది. సో మీరు క్యాలరీ రిస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ కంప్లీట్గా స్టాప్ చేయండి. బట్ డెఫినెట్గా మీరు మళ్ళీ వెయిట్ మెయింటెనెన్స్ 100 kgs నుంచి 60 kgsకి వచ్చారు. 60 kgs మెయింటెనెన్స్ ఫేజ్లో మాత్రం తీసుకోండి ఆల్కహాల్. మేబీ వన్స్ ఇన్ 15 days, వన్స్ ఇన్ 1 month. లేకపోతే స్మోకింగ్ కూడా ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వన్స్ ఇన్ ఎ వీక్, లేకపోతే వన్స్ ఇన్ 1 month, 2 months, 6 months ఎప్పుడన్నా ఒక సిగరెట్ అట్లా ఎంజాయ్ చేసి వదిలేయడం తప్పితే డెఫినెట్గా రోజు ఆల్కహాల్ తాగడం, లేకపోతే వీక్లీ తాగడం, సో ఇవి డెఫినెట్గా మంచిది కాదు. స్ట్రిక్ట్గా మీరు ఇన్సులిన్ రివర్సల్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు కానీ ఈ అడిక్షన్స్కి స్ట్రిక్ట్గా దూరంగా ఉండండి. బట్ డెఫినెట్గా మీరు కావాల్సిన వెయిట్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది అనమాట. సో డెఫినెట్గా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఆల్కహాల్ చేసినా, స్మోకింగ్ చేసినా, ఏదైనా అలవాట్లు ఉన్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గడం కష్టమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో, క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్లో స్ట్రిక్ట్గా ఉండండి. ఆ తర్వాత కొంచెం లూజ్గా ఉండొచ్చు అనమాట. టాకింగ్ అబౌట్ బయాలజికల్ క్లాక్. సో బయాలజికల్ క్లాక్ ఆల్మోస్ట్ తారుమారైపోయింది. అండ్ స్పెషల్ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, సో వాళ్ళు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కూడా చేయకుండా అలానే పడుకుంటారు. అండ్ కొంతమంది నార్మల్ రెగ్యులర్ రొటీన్ ఉన్నా కూడా మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, ఆర్ కొంతమంది హెవీగా తింటారు. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్గా షిఫ్ట్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు ఒక పాస్ట్ ఒక 10-15 years నుండి. సో ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు ఆర్ మధ్యలో ఉన్న వాళ్ళైనా సరే ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఫస్ట్ బయాలజికల్ క్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసిక్గా బయాలజికల్ క్లాక్ అంటే ఏంటంటే, మనకు డిఫరెంట్ చేంజెస్ వస్తాయి. మనము ఒక ఇయర్ తీసుకున్నాం అనుకోండి, ఇయర్లో కొన్ని రోజులు వేడిగా ఉంటుంది, కొన్ని రోజులు చల్లగా ఉంటుంది, కొన్ని రోజులు బాగా వాన పడుతుంది, కొన్ని రోజులు స్ప్రింగ్ ఉంటుంది. ఇట్లా 365 daysలో మనకు సీజనల్ చేంజెస్ ఉంటాయన్నమాట. సో ఇది కూడా ఒక రిథమ్. అంటే మన బాడీ ఎండాకాలం వేరేగా, మన మెటబాలిజం వేరేగా ఉండాలి, రైట్? చలికాలం మనం మెటబాలిజం వేరేగా పనిచేయాలి. సో సీజన్ని బట్టి మన బాడీ ఏమవుతుందంటే చేంజ్ అవుతూ వస్తుందండి. అదేవిధంగా లూనార్ ఫేజ్ అంటే మనకు చంద్రుడు ఫుల్ మూన్ అంటాం, న్యూ మూన్ అంటాం, ఎవ్రీ 15 daysకి చేంజ్ అవుతుంది. దీన్ని బట్టి కూడా మన బాడీ కొంచెం అడాప్టేషన్స్ చేసుకోవాలి. సో ఫుల్ మూన్లో వేరే అంటే మనకు అంతగా మేజర్గా కనపడవు, బట్ మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. సో మీరు సైకియాట్రీ పేషెంట్స్ చూసినప్పుడు ఫుల్ మూన్లో, న్యూ మూన్లో సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మేజర్గా దాని ఎఫెక్ట్ కూడా మన బాడీ పైన ఉంటుంది అన్నమాట. దాని ప్రకారం మన బాడీ దాని మెటబాలిజంని, దాని ఫంక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సర్కేడియన్ రిథమ్. 24 hours డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. మార్నింగ్ లైట్ ఎక్కువ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది, రైట్? నైట్ ఏమవుతుందంటే లైట్ తక్కువ ఉంటుంది, హీట్ తక్కువ ఉంటుంది. ఇది మేనేజర్. సో మన బాడీ ఏంటంటే దీనికి అనుగుణంగా పనిచేయాలి. అంటే మన బాడీలో చేంజెస్ రావాలి. ఈ చేంజెస్ రావాలన్నా సో నైట్ మన బాడీ ఏమేమి హార్మోన్స్ రిలీజ్ చేయాలి, ఏమేమి ఎంజైమ్స్ రిలీజ్ చేయాలి, ఏమేమి ఫిజియలాజికల్ ఫంక్షన్ చేసుకోవాలి, అది నైట్ చేసుకోవాలి. మార్నింగ్ ఏమేమి చేయాలో అది చేయాలి. ఎందుకంటే ఇవి డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి. అట్లా చేస్తేనే మన బాడీ అనేది పర్ఫెక్ట్గా పనిచేసి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో మనకు మేజర్గా మన బయలాజికల్ రిథమ్ అనేది 4 పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే తిండి పైన, తిండిలో ఏ టైంలో తింటున్నావు, ఎక్సర్సైజ్ పైన, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఓకే? అదేవిధంగా మనకు బయలాజికల్ క్లాక్ ఇంకా దేనిపైన ఉంటుందంటే నిద్ర, ఏ టైంలో నిద్రపోతున్నావు, ఎలా నిద్రపోతున్నావు. 4th ఏంటంటే మనకి ఇంకా లైట్, నువ్వు లైట్కి ఎలా ఎక్స్పోజ్ అవుతున్నావు అనేది ఈ 4 పైన మన బయలాజికల్ క్లాక్ అనేది ఆధారపడి ఉంటుంది.
ఈ 4 ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా చేస్తే వెయిట్ లాస్ అనేది బాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఏంటంటే ఈట్. మన వాళ్ళు తిండి అనేది మనము 11,000 ఇయర్స్ ముందు లేకపోతే 10,500 ఇయర్స్ ముందు ఎలా ఉండేదంటే మనం అందరూ అడవుల్లో ఉండేవాళ్ళం. ఆడవాళ్ళందరూ పోయి అంటే మగవాళ్ళందరూ హంటింగ్ పోయేవాళ్ళు, ఆడవాళ్ళందరూ పోయి ఆకులు, అలమలు లేకపోతే దుంప కూరలు అవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చేవాళ్ళు. వీళ్ళు రాత్రి పడుకొని పొద్దున 8 o'clock 9 o'clock లేసేవాళ్ళు, లేకపోతే 6 7 లేసేవాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కరెక్ట్గా 11 o'clockకి హంటింగ్ బయలుదేరేవాళ్ళు అనమాట. 11 o'clockకి హంటింగ్ బయలుదేరి సో ఈవినింగ్ ఎప్పుడంటే 6 o'clockకి రిటర్న్ అయ్యేవాళ్ళు. 11 o'clock నుంచి వాడు హంటింగ్కి వెళ్తున్నాడు. హంటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఆకులు లేకపోతే ఒక చిన్న పండ్లు పోతూ ఉంటాయి అడవిలో కనిపించాయి, తినుకుంటా పోతాడు అనమాట. ఒక హంటింగ్ చేస్తాడు. హంటింగ్ చేసి ఒక జంతువుని తీసుకొని వస్తాడు. ఈవినింగ్ 4 o'clock 5 o'clock రిటర్న్ అవుతాడు. 4 o'clock నుంచి 5 o'clock వరకు కుక్ చేసుకొని మ్యాక్సిమం 6:30 లోపల తిని పడుకునేవాళ్ళు అనమాట. మనం కూడా ఈ విధంగానే మిమిక్ చేయాలి. అంటే మీ ఫుడ్ అనేది 11 o'clock నుంచి 6:30 లోపల కంప్లీట్ అయిపోవాలి. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మీ బాడీకి ఏం తెలుస్తుందంటే ఇది పొద్దున, సో నేను పొద్దున్నలాగే బిహేవ్ చేయాలి, పొద్దునకి సంబంధించిన హార్మోన్స్ బయలాజికల్ రిథమ్ మెయింటైన్ చేయాలని మీ బాడీకి అర్థమవుతుంది అనమాట. సో మీరు వెయిట్ లాస్ జర్నీలో ఏం చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్లో ఉన్నప్పుడు లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు 11 o'clock నుంచి 6:30 మధ్యలో తినండి. ఓకే రైట్. వెయిట్ మెయింటెనెన్స్కి వచ్చినప్పుడు 80% ఆఫ్ ది డేస్ 11 to 6:30 తినండి. 20% ఆఫ్ ది డేస్ మేబీ మీరు లేట్గా లంచ్ చేస్తారో, మిడ్ నైట్ బిర్యానీలు తింటారో, అర్లీ మార్నింగ్ బిర్యానీలు తింటారో, ఒక 20% ఆఫ్ ది డేస్ అలా ఎంజాయ్ చేయండి. బట్ వీక్లీ వన్స్ అనుకోండి, వీక్లీ వన్స్ ఏదో ఒక టైంలో తినండి, మేబీ మిడ్ నైట్ బిర్యానీ, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ. బట్ 80% ఆఫ్ ది డేస్ ఏంటంటే ఇలా మెయింటైన్ చేయండి. అంటే 11 to 6:30 మధ్యలో మీ లంచ్ మీ ఫుడ్ అనేది ఉండాలి 80% ఆఫ్ ది డేస్. ఎప్పుడు మెయింటెనెన్స్ అప్పుడు. బట్ డెఫినెట్గా ఎప్పుడైతే మీరు 100 kgs నుంచి 60 kgs వచ్చే జర్నీ ఉంటుందో దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో కానీ క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్లో కానీ డెఫినెట్గా స్ట్రిక్ట్గా 11 to 6:30 వరకు తినాలి. నెక్స్ట్ వచ్చి నిద్ర. సో నిద్ర అనేది మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు సో 80% ఆఫ్ ది డేస్ మీరు మెయింటెనెన్స్లో ఉంటే 80% ఆఫ్ ది డేస్లో కరెక్ట్గా నిద్రపోండి, 20% ఆఫ్ ది డేస్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో రివర్సల్లో క్యాలరీ రిస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు ఎవ్రీడే 7 to 9 hours నిద్ర మెయింటైన్ చేయడానికి, అదేవిధంగా డీప్ స్లీప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తే వెయిట్ లాస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్. చాలామందికి డౌట్ ఎక్సర్సైజ్ ఏ టైంలో చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ టైంలో పడితే ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయకూడదు. కొంతమంది ఆఫ్టర్నూన్స్ వెళ్ళి కూడా చేస్తూ ఉంటారు జిమ్. రైట్. యా. మనం అడవిలో ఉన్నప్పుడు 10 o'clockకి హంటింగ్ బయలుదేరుతాం, 6 o'clockకి లేకపోతే 5 o'clockకి రిటర్న్ అవుతాం. మ్యాక్సిమం హంటింగ్ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది, మ్యాక్సిమం ఫిజికల్ ఎగ్జర్షన్ పీరియడ్ ఎప్పుడు ఉంటుందంటే 2 o'clock. ఓకే. ఎక్సర్సైజ్ కూడా ఇలానే మిమిక్ కావాలి. మీరు ఎక్సర్సైజ్ అనేది కూడా మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 లోపల చేయండి. ఓకే. 2 o'clock ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్. బట్ ఎర్లీ మార్నింగ్ థింగ్ అంటే మార్నింగ్ చేయాలని అంటారు కదా, అది చాలా తప్పు. ఓకే. అది రెస్ట్ తీసుకోవాల్సిన టైం. మన బాడీ ఏమవుతుందంటే మన నేచర్ ప్రకారం ఏ జంతువు పొద్దున్న లేసి ఎక్సర్సైజ్, అందుకే అంత హెల్దీగా ఉంటుంది. మనము తెలియక పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి ఆ టైంలో అడ్రినలిన్ కార్టిజాల్ అనేది చాలా లోగా ఉండాలి. సో బయలాజికల్ రిథమ్ ప్రకారం అడ్రినలిన్ కార్టిజాల్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే అరౌండ్ 11 o'clockకి పీక్కి వెళ్తాయి. ఆ టైం అది ఎక్సర్సైజ్ చేయాల్సిన టైం. సో మార్నింగ్ 5 o'clockకి 6 o'clockకి చాలా లో ఉంటుంది ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే లేచి ఎక్సర్సైజ్ చేసి అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండాల్సిన టైంలో బాడీని స్ట్రెస్ చేస్తున్నారు. మనం బయలాజికల్ క్లాక్ అగెన్స్ట్గా వెళ్తున్నాం. డెఫినెట్గా మీరు ఎక్సర్సైజ్ అనేది వెయిట్ లాస్ ఫేజ్లో ఉన్న, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్లో ఉన్న డెఫినెట్గా మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 లోపల కంప్లీట్ చేసుకొని లేకపోతే మ్యాక్సిమం 6:30 లోపల ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రిక్ట్గా ఈవెన్ మీరు వెయిట్ లాస్లో ఉన్న లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో ఉన్న, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్లో ఉన్న ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రాత్రిపూట ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్. బట్ దిస్ చేంజెస్ ఎవ్రీథింగ్ కదా సార్. మీరు అన్నట్టుగా 11 to 6:30 ఆ గ్యాప్లో ఆఫీస్ అవర్స్ కదా అవి, సో అప్పుడు చేయలేరు ఆబ్వియస్లీ. సో ఇదర్ మార్నింగ్ కానీ చేయాలి అంటే ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ కానీ చేయాలి కదా. వీలైన ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్ళారు కదా. సో మనకు కుదరదు అంటే కొంచెం లెవరేజ్ తీసుకోవాలి.
వీలైనంత వరకు ఈ టైంలో చేయాలి. ఫర్ Okay. ఎగ్జాంపుల్ ఆఫీసు సాటర్డే సండే ఉండదు. సాటర్డే సండే నైట్ మార్నింగ్ చేయకుండా ఆఫ్టర్నూన్ చేయండి. మ్మ్. కొంతమందికి ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. వాళ్ళకి టైం ఫ్రీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు షెడ్యూల్ స్కిప్ చేసుకోవాలి. Okay. వాళ్ళు ఆఫ్టర్నూన్ చేయండి. 2:00 ఈస్ ద బెస్ట్ టైం. 11 to 5 చేయొచ్చు. బట్ నాట్ బిఫోర్ 11, నాట్ ఆఫ్టర్ 6:30. అది బెస్ట్ టైమింగ్ అన్నమాట. బట్ దీనికి ఏదైనా సైంటిఫిక్ ప్రూఫ్ అలా ఏమైనా ఉందా సార్? డెఫినెట్‌గా అండి. మనకు మార్నింగ్ అనేది మనకు బయోలాజికల్ రిథమ్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ పేరు సచిన్ పాండా. ఆయన ఇండియన్. ఓకే. ఆయన యూఎస్‌లో ఉంటారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన సైంటిస్ట్. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సైంటిస్టు ఆయన్ని ఫాలో అవుతారు. డైట్ సైంటిస్టు ఆయన్ని ఫాలో అవుతారు. స్లీప్ సైంటిస్ట్ ఆయన్ని ఫాలో అవుతారు. ఎక్సర్సైజ్ సైంటిస్టు ఆయన్ని ఫాలో అవుతారు. ఓకే. మెడిసిన్ సైంటిస్టులు ఆయన్ని ఫాలో, ఎందుకంటే ఈ బయోలాజికల్ రిథమ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఇంపార్టెంట్. ఆయన అంత ఫేమస్. జస్ట్ గూగుల్‌లోకి వెళ్ళి సచిన్ పాండా బయోలాజికల్ రిథమ్ అని చెప్పండి. ఆయన రాశారనమాట బుక్. ఓకే. ఓకే. ఆ బుక్‌లో ఆయన రాసిన పేపర్స్ ఉన్నాయి. ఆయన సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. క్లియర్‌గా చెప్తారు. డోంట్ ఎక్సర్సైజ్ బిఫోర్ 11:00. డోంట్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ 5:00 అని. 2:00 ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్ అని. ఇది బాబా చెప్పింది, లేకపోతే ఒక హెల్త్ గురువు చెప్పింది, లేకపోతే ఒక దొంగ బాబా చెప్పింది, మన ఫిలాసఫర్లు చెప్పింది కాదు. ఇదంతా ఒక సైంటిస్ట్ ప్రూవ్ చేసి మనకు చెప్పింది అనమాట. రైట్. రైట్. జస్ట్ సచిన్ పాండా పేపర్స్ అని కొట్టండి, మీకు మంచి డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఎక్సర్సైజ్. ఎర్లీ మార్నింగ్ 5:00, 6:00 అనేది లోయెస్ట్ స్ట్రెస్ ఉంటుంది, లోయెస్ట్ కార్టిజాల్ ఉంటుంది. అది చాలా అవసరం. ఆ టైంలో లేచి ఎక్సర్సైజ్ చేస్తే కార్టిజాల్ పెరిగిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. కరెక్ట్. కరెక్ట్. నెక్స్ట్ లైట్. మన బాడీకి ఎలా తెలుస్తుంది ఇది మార్నింగ్ నైట్ అంటే, మనం లైట్కి ఎక్స్పోజ్ అవుతే తెలుస్తుంది. సో బేసిక్గా మనకు ఐబాల్లో రెటీనా ఉంటుంది. రెటీనా అనేది లైట్ సెన్సరీ ఆర్గాన్ అనమాట. ఆ రెటీనా పైన మీకు ఎప్పుడైతే సన్లైట్ పడుతుందో ఆ సన్లైట్ మన బాడీకి అంతా చెప్తుంది అనమాట. ఆ రెటీనా పైన కన్నా ఆ సన్లైట్ పడకపోతే ఆ రేస్ అంటే మనకు రెటీనా అనేది కప్పులాగా ఉంటుంది, ఇలా కప్పులాగా ఉంటుంది అనమాట కంట్లో. లోయర్ పార్ట్ ఆఫ్ ది రెటీనా, ఇక్కడ రెటీనా అనేది రౌండ్ ఉంటుంది, ఇట్లా ఒక సాసర్ టైప్లో ఉంటుంది. ఓకే. ఓకే. ఈ లోయర్ పార్ట్ ఆఫ్ ది రెటీనాలో ఏముంటుందంటే మనకు లైట్ సెన్సరీ పిగ్మెంట్స్ ఉంటాయి అనమాట. ఈ డైరెక్షన్లో లైట్ పడింది అనుకోండి, ఇవి కింద స్టిమ్యులేట్ అవుతాయి. అప్పుడు మన బాడీకి ఎలా తెలుస్తుందంటే ఇది పొద్దున అని తెలుస్తుంది. సో మనం అట్లీస్ట్ 1 అవర్ కానీ 2 అవర్ కానీ లైట్కి ఎక్స్పోజ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వీలైనంత వరకు లైఫ్ లాంగ్, సో ఓన్లీ క్యాలరీ రిస్ట్రిక్షన్ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్లో కాకుండా ఈవెన్ మెయింటెనెన్స్ ఫేజ్లో కూడా పర్ డే 1 అవర్ to 2 అవర్స్ మ్యాక్సిమం డైరెక్ట్ సన్లైట్లో మీరు, ఇక్కడ సన్ ఉన్నాడు అనుకోండి కొంచెం పక్కన చూడడం, 10 to 15 మినిట్స్ చేస్తే ఏంటంటే మీ బయోలాజికల్ క్లాక్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అంటే ఓకే. పొద్దున ఎటువంటి హార్మోన్స్ రిలీజ్ కావాలి, పొద్దున ఎటువంటి మెటబాలిజం జరగాలి, అదే జరుగుతుంది. ఎందుకంటే మన బాడీకి సిగ్నల్ ఇచ్చేదే మన రెటీనా పైన పడే ఆ లైట్ రేస్ అనమాట. ఆ పర్టికులర్ యాంగిల్లో పడినప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి తెలుస్తుంది, మన బ్రెయిన్కి తెలుస్తుంది. మనకు బ్రెయిన్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది అనమాట. బ్రెయిన్లో ఒక పార్ట్ సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్ అంటాం అనమాట. ఎప్పుడైతే రేస్ కరెక్ట్గా పడతాయో ఆ సిగ్నల్ అనేది సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్కి వెళ్ళి ఆ సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్నే మనం బయోలాజికల్ క్లాక్ అంటాం అనమాట. ఓకే. ఆ సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్సే మన బాడీ రిథమ్ అంతా మెయింటైన్ చేస్తుంది, బయోలాజికల్ రిథమ్. సో దానికి కరెక్ట్ టైం తెలియాలి అంటే సన్ రేస్కి ఎక్స్పోజ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. వెదర్ ఇట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, క్యాలరీ రిస్ట్రిక్షన్ కానీ, అదేవిధంగా మెయింటెనెన్స్ కానీ, సన్లైట్కి ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఓకే. సో దీనికి తోడు మళ్ళీ కొంతమంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా స్పాకి వెళ్తూ ఉంటారు, స్టీమ్ బాత్స్ అని చేస్తూ ఉంటారు, కోల్డ్ బాత్స్ చేస్తుంటారు. సో ఆ ఎక్స్పోజర్ వల్ల కూడా వెయిట్ లాస్ అనేది అవుతుంటారా? డెఫినెట్గా అండి. హీట్ అండ్ కోల్డ్ ఎక్స్పోజర్ అనేది డెలిబరేట్ హీట్ అండ్ కోల్డ్ ఎక్స్పోజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ బాత్ చేయడం, చల్లటి హిమాలయాస్లోకి వెళ్ళి తిరగడం, ఓకే. లేకపోతే మనము బాడీని కోల్డ్కి ఎక్స్పోజ్ చేయడం, లేకపోతే హీట్కి ఎక్స్పోజ్ చేయడం, సానా లాంటి హీట్కి ఎక్స్పోజ్ చేయడం, ఇది చాలా హెల్దీ అనమాట. ఇది మైక్రో స్ట్రెస్ క్రియేట్ చేసి మన బాడీకి రెసిస్టెన్స్ పెంచుతుంది. వెయిట్ లాస్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. బట్ వెయిట్ లాస్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు కోల్డ్ హీట్కి ఎక్స్పోజ్ అవుతారో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో కానీ, లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్లో కానీ, ఎప్పుడైతే హీట్ కోల్డ్కి ఎక్స్పోజ్ అవుతారో, ఎస్పెషల్లీ కోల్డ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ షివరింగ్ వచ్చి, ఆ షివరింగ్ కోసము మీ బాడీ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని యూజ్ చేసేసుకుంటుంది. ఓకే. యూజ్ చేసుకున్నాక ఏమవుతుందంటే మీ బాడీలో గ్లూకోజ్ అయిపోతుంది. గ్లూకోజ్ అయిపోయిన వెంటనే మీకు గ్లూకోజ్ క్రేవింగ్ వచ్చి తింటారు. డెఫినెట్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ రివర్సల్లో కానీ, లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్లో కానీ
డెలిబరేట్ హీట్కి కోల్డ్కి ఎక్స్పోజ్ కావద్దు. ఎందుకంటే కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గ్లూకోజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, క్రేవింగ్స్ వచ్చి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. బట్ డెఫినెట్గా మీరు 100 కేజెస్ నుంచి 60 కేజెస్ వచ్చిన తర్వాత వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు ఈ డెలిబరేట్ కోల్డ్ ఎక్స్పోజర్ అంటే ఐస్లో కూర్చోవడం కానీ లేకపోతే సోనా హాట్ బాత్ కానీ ఇది చేయడం అనేది చాలా హెల్త్కి ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ వెయిట్ మెయింటైన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఓకే, బట్ డెఫినెట్గా మీరు ఏది ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు కానీ ఈ ఎక్స్పెరిమెంట్లు అనేవి చేయొద్దు. రైట్. సో ఎందుకంటే స్ట్రెస్ రావచ్చు, గ్లూకోజ్ అయిపోవచ్చు. సో బట్ డెఫినెట్గా మీరు మెయింటెనెన్స్ ఫేజ్కి వచ్చినప్పుడు డెలిబరేట్ కోల్డ్ ఎక్స్పోజర్, హీట్ ఎక్స్పోజర్ అనేది చాలా మంచిది. ఓకే ఓకే సార్, కమింగ్ టు సప్లిమెంట్స్, Yeah. క్యాలరీ రెస్ట్రిక్షన్లో ఉన్నప్పుడు కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో ఉన్నప్పుడు కానీ సో సప్లిమెంట్స్ ఇంటేక్ ఎలా ఉండాలి? సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మొన్న ఒక వీడియో చేస్తే చాలామంది పెట్టారు, సార్ మీరు ఇన్ని సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, ఇదేదో పేషెంట్ లాగా ఉంది, ఓకే, సప్లిమెంట్స్ లాకుండా చెప్పండి అంట. రైట్, సప్లిమెంట్స్ అనేది అవసరమే లేదు మనిషికి. నువ్వు కరెక్ట్గా ఉంటున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నావా? విటమిన్ డి అవసరం లేదు నీకు, సప్లిమెంటే అవసరం లేదు. నువ్వు రోజు ఎక్స్పోజ్ అవుతాయి, నువ్వు ఎక్స్పోజ్ కావట్లేదు కాబట్టి విటమిన్ డి అవసరం. ఓకే, విటమిన్ డి తీసుకుంటున్నావు కాబట్టి అది కాల్సిఫికేషన్ కాకుండా దాంతోపాటు కే తీసుకోవాలి. D3 K2 కాంబినేషన్ అనేది అన్ని ఫేజెస్లో తీసుకోవాలన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్లో కానీ లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్లో కానీ మెయింటెనెన్స్లో D3 K2 అనేది కంపల్సరీ అన్నిట్లో తీసుకోవాలి. D3 ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది మీ మైటోకాండ్రియల్ యాక్టివిటీని పెంచి వెయిట్ లాస్కి అంటే ఫ్యాట్ బర్నింగ్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది విటమిన్ D3 K2. నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చి విటమిన్ సి. నువ్వు రోజు ఆకుకూరలు కాయగూరలు తింటున్నావా? తినట్లేదు, రైట్? సో విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ సి రెగ్యులర్గా తీసుకోవాలి అన్ని ఫేజెస్లో. మంచి ఇమ్యూనిటీ కోసం అది తీసుకుంటాం అనమాట. కింగ్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్స్ మనం ఏమంటామంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంత అవసరము అంటే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేయాలన్నా కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా పనిచేస్తాయి. క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయాలన్నా, మీకు హంగర్ తగ్గాలి, సెటైటీ పెరగాలి అన్నా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా పనిచేస్తాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి ఏంటంటే మీ మైటోకాండ్రియల్ యాక్టివిటీని పెంచి సో మీ ఫ్యాట్ని కరిగించడానికి విటమిన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పనిచేస్తాయి. ఓకే, అదేవిధంగా మెయింటెనెన్స్ ఫేజ్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రెగ్యులర్గా తీసుకోవాలన్నమాట. సో మీరు రోజు ఫిష్ తిన్నారనుకోండి, నేచర్లో దొరికే ఫిష్, ఈ సప్లిమెంట్ అవసరం లేదు. రైట్, మీరు తినరు కాబట్టి సప్లిమెంట్ తీసుకోవాలన్నమాట. దీంతోపాటు మీరు యూత్ఫుల్గా ఉండాలి, మడతలు రాకూడదు. ఫ్యాట్ లాస్ అప్పుడు బాగా స్కిన్ అంతా బాగా వాచిపోయి ఉంటుంది, రైట్? దాని కింద ఫ్యాట్ పోతే ఏమవుతుందంటే మడతలు వచ్చేస్తాయి. ఈ మడతలు రాకుండా ఉండాలంటే మంచి కొల్లాజన్ ఉండాలి. మీరు రోజు బోన్ సూప్స్ తాగుతున్నారా అంటే బోన్ సూప్స్తో పాటు టెండాన్స్, లిగమెంట్స్ ఉండే బోన్ సూప్స్ తాగుతున్నారా? తాగట్లేదు. సో మీకు కొల్లాజన్ సప్లిమెంట్ అనేది అవసరం అనమాట. ఎస్పెషల్లీ విమెన్కి వచ్చినప్పుడు ఏంటంటే కన్సర్న్ అబౌట్ దేర్ బ్యూటీ. ఎందుకంటే ఫ్యాట్ పోయినప్పుడు ఆ స్కిన్ కూడా ప్లంప్నెస్ పోతుంది. ఆ ప్లంప్నెస్ పెరగాలి అంటే బాగా యూత్ఫుల్గా ఉండాలి అంటే రెటినాల్ సీరం అప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ అందరూ చేయాల్సినవి. బట్ ఎప్పుడైతే మీరు వెజిటేరియన్ అవుతారో మీకు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అన్ని ఫేజెస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజ్లో లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్లో మెయింటెనెన్స్ ఫేజ్లో విటమిన్ B12 సప్లిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు నేచురల్గా ఈ పనులన్నీ చేస్తే మీకు ఏ సప్లిమెంట్ అవసరం లేదు. మీరు చెయ్యరు కాబట్టి డెఫినెట్గా వీటి హెల్ప్ తీసుకుంటే ఏంటంటే లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటారు. సో మీకు ఇన్సులిన్ రివర్సల్ అప్పుడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది, క్యాలరీ రిస్ట్రిక్షన్ అప్పుడు హెల్ప్ అవుతుంది, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు కూడా ఈ సప్లిమెంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, రైట్ సార్. ఒక కంప్లీట్ పిక్చర్ వచ్చింది. వెయిట్ లాస్ అంటే నాట్ జస్ట్ ఫుడ్ తగ్గియాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని కాకుండా ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయా అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చాలా మంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు చాలా మిత్స్ ఉంటాయి కదా, ఒక మేజర్ మిత్ బర్స్ట్ చేయాలి అంటే వాట్ వుడ్ యూ డూ సార్? మేజర్ మిత్ అంటే అండి అది మళ్ళీ సైంటిస్ట్ నుంచే వచ్చాను. చాలామంది ఏం చేస్తారంటే నేను ఈరోజు 2 గంటలు జిమ్లో ఎక్సర్సైజ్ చేసినాను, ఓకే, సో నేను ఈరోజు పోయి హ్యాపీగా బిర్యానీ తింటా అనుకుంటారు. రైట్. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి పర్ డే ఖర్చు పెట్టే క్యాలరీస్ ఫిక్స్డ్. మీకు హార్ట్ రేట్ ఎంత? 72, రెస్పిరేటరీ రేట్ 18 అలా ఉంటుంది, రైట్? బీపీ ఎంత? 120/80, రైట్? ఇదే విధంగా ఒక మనిషి పర్ డే ఖర్చు పెట్టే క్యాలరీస్ ఫిక్స్డ్. ఓకే, మగవాళ్ళు అయితే 2500 నుంచి 3000 క్యాలరీస్ ఖర్చు పెడతారు పర్ డే.
ఆడవాళ్ళు అయితే 2000 నుంచి 2500 క్యాలరీస్ ఖర్చు పెడతారు. మీరు హై అథ్లీట్ అయినా 24 అవర్స్ పనిచేసే అడవిలో ఉండే అడవి మనిషి అయినా లేకపోతే ఏమీ పని చేయని ఒక కౌచ్ పైన కూర్చొని పొద్దున్న నుంచి రాత్రి వరకు జంక్ ఫుడ్ తినే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పర్ డే ఇంతే ఖర్చు పెడతారు. ఓకే. రైట్. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల బరువు తగ్గేది అనేది జీరో, ఎక్స్ట్రా క్యాలరీస్ ఖర్చు పెట్టరు. మీరు క్యాలరీస్ తగ్గిస్తేనే వెయిట్ లాస్ అవుతారు. ఓకే. సో ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము అనేది మిత్ అన్నమాట. ఓన్లీ క్యాలరీస్ తగ్గిస్తేనే వెయిట్ లాస్ అవుతుంది. అంటే ఓకే. తినడం కంటే ఖర్చు పెట్టడం ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అవుతారు. ఎక్సర్సైజ్ చేస్తే అడిషనల్ క్యాలరీస్ ఖర్చు కావు, ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ అవుతాం అనేది మిత్. ఓకే. పర్ఫెక్ట్ సార్, వి గాట్ ఎ క్లియర్ పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ సార్. థ్యాంక్స్ అండి. ఎస్, చూసారు కదా. సో డాక్టర్ భరద్వాజ్ గారితో దట్ ఈస్ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ గురించి, అండ్ మీకు కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి డూ కాల్. అండ్ ఇంకా చాలా డౌట్స్ ఉండిపోయి ఉంటాయి, ఐ నో, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.